అయితే ఇప్పుడు దాని గురించి మాట్లాడదాం. మనం ఇప్పుడు ఈ గిరీష్ దారమోని ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఏవైతే మీరు ఇందాక అన్నావో, లేకపోతే ఆయన ఏదో మహిళని కొంచెం కించపరుస్తూ మాట్లాడారని చెప్పి అవన్నీ అన్నారు కదా, ఎందుకు చేయాల్సి వచ్చిందంటారు అలాంటి వ్యాఖ్యలన్నీ? అంటే ఇప్పుడు ఆయనది కూడా నేను ఇప్పుడు ఆయన గురించి వకాలతం పుట్టుకో ఆయన ఏమంటాడంటే భారత జనతా పార్టీని మనం ప్రజలకు తీసుకెళ్లాలంటే నిజాయితీ పరులైన నాయకుడు ఉండాలి, ఇట్లాంటి పనులు చేయొద్దు. అందరు నిజాయితీ పరులే ఉన్నారా? ఇక మరి అందరు నిజాయితీ పరులు అంటే మరి ఇప్పుడు అందరు నిజాయితీ అంటే ఇప్పుడు మీరు అన్నట్టు అందరు నిజాయితీ పరులే లేరు, మరి ఒక్కళ్ళనే పర్టికులర్ టార్గెట్ చేయడం అంటే ఏదో స్వార్థ ఆలోచనలతోనే జరిగినట్టు అనిపిస్తుంది. స్వార్థం ఏం లేదు అక్కడ, ఆయనకు లూసుకులు ఉన్నాయి కాబట్టి ఆయన పట్టింది అక్కడ. ఇప్పుడు నరేంద్ర మోడీ ఎందుకంటలేడు, అమిత్ షా ఎందుకంటలేడు, రామ్ మాధవ్ ఎందుకంటలేడు? అంతే కదా, లాజికల్ సెన్స్. ఆయన దగ్గర ఉంది కాబట్టి పట్టిండు, ఆయన మార్చుకో అని చెప్పి ఆయన అంటున్నాడు. అన్న తప్పే ఉంది, దాన్ని నువ్వు పాజిటివ్ గా తీసుకోవాలి కదా. పోయి నువ్వు ఆయనతో మాట్లాడాలి, ఏమున్నాయి ఆధారాలు ఏముంటాయి చెప్పరా అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ చేయాలి కదా. నువ్వు 100 మందిని పంపించి అర్ధరాత్రి 3 తలుపులు బగలగొట్టి ఆ రోజు కోదండరాం సార్ ఎట్లా బగలగొట్టి చేసిరో, ఇవాళ నువ్వు ఈ పిల్లగాన్ని తీసుకుపోయి తలుపులన్నీ వరగొట్టి వాళ్ళ తల్లి మొక్కుతుందంట, కాళ్ళు మొక్కుతుందంట ఆమె. వాడిని నేను పిలిపిస్తా, కూర్చుందాం, మా అపార్ట్మెంట్ లో అందరూ వస్తారు, మీరు మాట్లాడండి, వాడిని మీకు సరెండర్ చేస్తా అంటే చేయకుండా వాడిని తీసుకొచ్చి పాపం ఇంకా పిల్లాడు జర గట్టిగా ఉన్నాడు కాబట్టి గుద్దుడు, తన్నుడు, ఇక్కడ కట్టుడు, ఇక్కడ కొట్టుడు, ఎంతవరకు వాడు చచ్చిపోతే పరిస్థితి ఎట్లా. మరి ఇప్పుడు ఇంత జరిగింది కదా, ప్రభుత్వం దీనిపై పెద్దగా అదే అంటున్నా. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తున్నారు అంటే అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ వీళ్ళు తమాషా చూస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకిద్దరికి ఒక బెనిఫిట్ ఏం దొరుకుతుంది అంటే, అరే నీ అమ్మ వాళ్ళకి కార్యకర్తలే దొరకరు రవి, వాళ్ళు భయపడతారు ఎవడన్నా చేయాలంటే ఇట్లా అని మంచి కొట్టి అసలు ఇంకా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఆయన ఏమంటాడు, పోలీసులను పంపించిన ఆయన చేతులు ఎత్తేసుకున్నాడు, వీళ్ళేమంటున్నారు తమాషా చూస్తున్నారు, వేసుకోండి అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. నష్టపోయేది మాత్రం భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు దీనివల్ల అల్టిమేట్ గా మీరు అన్నట్టు నష్టపోయేది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ఆల్రెడీ మనం చూస్తున్నాం, మొన్న ఎలక్షన్స్ లో ఏకంగా అధికారంలోకి వస్తుందేమో అనుకున్న స్థానం నుంచి 8 సీట్లు స్థానానికి సరిపెట్టుకుంది. దేనికో మా అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా అధ్యక్షుడిని ప్రకటించండి రా బాబు అంటే దాదాపు 15 నెలల నుంచి ఇదిగో అదిగో ఇదిగో అదిగో అనుకుంటూ ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఇక్కడ తెలంగాణలో కొంచెం గట్టిగా ఇప్పుడు మనం చూస్తే బీఆర్ఎస్ పని అయిపోయింది దాదాపుగా. 15 నెలలకే కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎంత వ్యతిరేకత మూట కట్టుకుంది, మంచి పొలిటికల్ స్పేస్ ఉంది. కానీ ఒక ఇద్దరి మధ్య కావచ్చు, 2 వర్గాల మధ్య జరుగుతున్న పోరు వల్ల ఆ ఛాన్స్ ని బీజేపీ కోల్పోతుందా? నేను అదే అని చెప్పబోతున్నాను. గ్రూప్ రాజకీయాలు ఎక్కువైపోయినాడు. అంటే తెలంగాణలో ఒక సామెత ఉంది, దొరక పెళ్ళని దొరికితే అర్ధరాత్రి లేచి అవ్వాని పిలిచినాడు. అర్థమైందా మీకు? దొరకక పెళ్ళైంది అంటే 30-35 ఏళ్ళు వచ్చినాక పెళ్ళైంది. అప్పటి వరకు వాడు తల్లి చట్టు కొడుకు అన్నట్టు తల్లి దగ్గర పడుకుంటుండే. ఇప్పుడు పెళ్ళం వచ్చినాక ఏం చేయాలి, వాడు పెళ్ళం పక్కన వాడుకోవాలి. లాజిక్ ఇది. ఇప్పుడు వీళ్ళకి ఏంది అవకాశం వస్తుంది, దొరక వరకు అంటే నేను ముఖ్యమంత్రి అయితే నేను ముఖ్యమంత్రి, నా వర్గం నీ వర్గం, అరే నీ వర్గం కాదు నాయన, తెలంగాణ ప్రజల కోసం కొట్లాడు. ఆ దుర్మార్గుడు నాశనం చేసిపోయాడు.